సంవత్సరాల సప్తమి. స్నేహమే జీవితం, సాహిత్యమే శాశ్వతం అంటూ సాగిపోతున్న ఈ ముగ్గురు దోస్తుల సవారి. చిన్నపిల్లగాని స్వభావం కందుకూరి శ్రీరాముడు, జగమంతా కుటుంబం అనుకునే మనస్తత్వం నాగేశ్వరం శంకర, అభ్యుదయమైన ఆపాట అనే తత్వం సిద్ధారెడ్డి. వీళ్ళందరి ఈ ముగ్గురి సప్తతి సందర్భంగా ఏర్పాటైన ఈ సభకు ఇచ్చేసిన ప్రముఖులు, కవులు, రచయితలు, కవయిత్రులకు, అట్లాగే ఈ దోస్తులకు స్వాగతం, సుస్వాగతం. కాదు లేదు అనే పదమే లేదు. ఎక్కడ అక్షరాలు ఉంటే వాటిని దోసిట పట్టడమే తెలుసు ఆయన. ప్రముఖ పత్రిక సంపాదకులు, సాహితీవేత్త అండ్ సాహిత్య పోషకులు శ్రీ బైసా దేవదాసు గారిని ఈనాటి సభకు సభాధ్యక్షత నిర్వహించవలసిందిగా సభను అతనికి పాట అంటే ప్రాణమే, కానీ పాట అతనికి ప్రాణం రాసిచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణతో పాటుగా అనర్గళంగా తన ప్రసంగాల ద్వారా తెలంగాణ పోరాట చరిత్రలో తనదైన ప్రత్యేక ముద్రను వేసి నేటికి తెలంగాణ వికాసం కోసం, సాహిత్యం కోసం కృషి చేస్తున్న గాయకుడు, శాసన మండలి సభ్యులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారిని ఈనాటి ముఖ్య అతిథిగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తారు. కాస్త కరతాళ ధ్వనులు అంటే ధరువుతో అయితే ఇంకా బాగుంటుంది. మామిడి హరికృష్ణ గారు ఇంకా విచ్చేయలేదు, కానీ రవీంద్ర భారతికి ఒక నూతన రూపాన్ని ఇచ్చి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖలకు ఒక ప్రత్యేకతను తెచ్చి సాహిత్య సాంస్కృతిక రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవనీయులు మామిడి హరికృష్ణ గారిని ఈనాటి విశిష్ట అతిథిగా ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఆహ్వానిస్తారు. తెలంగాణ పోరాటంలో ఎన్జిఓల పాత్రను విస్తృతపరిచి తెలంగాణ సాధనలో నిత్య కృషి చేసిన తెలంగాణ ఎన్జిఓ ఉద్యమ నాయకులు దేవిప్రసాద్ గారిని ఈనాటి విశిష్ట అతిథిగా వేదికపైకి గౌరవంగా ఆహ్వానిస్తారు. అటు జర్నలిజానికి, ఇటు సాహిత్య రంగానికి తోడుగా ఉంటూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీ విరాహత్ అలీ గారిని ఈనాటి విశిష్ట అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి సభను కొనసాగించవలసింది. రవీంద్ర భారతికి ఒక నూతన రూపాన్ని ఇచ్చి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖలకు ఒక ప్రత్యేకతను తెచ్చి సాహిత్య సాంస్కృతిక రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవనీయులైన మామిడి హరికృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అట్లాగే వేణు నక్షత్రం గారిని కూడా సభ పైన రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి రండి సార్. ఈనాటి సభను కొనసాగించవలసిందిగా శ్రీ వైసా దేవదాసు గారికి కోరుతున్నాను.